ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మహీకి చిన్ని అంటే ఇష్టం పోయిందా ఈ వీడియోలో తెలుసుకుందాం. లోకి బాగా నాగవల్లికి బాగా ఎక్కిస్తుంది. ఎక్కగానే తను నాగవల్లి అంటుంది, నేను ఎలాగో మ్యాడీని చిన్నిని కలవకుండా చేస్తాను, ఎలాగో వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ట్రై చేస్తాను అని. ఇప్పుడు నాకు చెప్పిన విషయము ఎవరికి చెప్పకూడదు, మహి వాళ్ళ డాడీకి కూడా చెప్పకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి బావా అంత ఆనందంగా ఉన్నావు అని వరుణ్ అడిగితే నేను చాలా సంతోషం, ఈరోజు నాకు సర్ప్రైజ్ ఉంటుంది బావా, అలాగే ఈరోజు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న సర్ప్రైజ్ నాకు ఎదురుగా వస్తుంది అంటే చిన్ని కనిపిస్తుందా బావా అని. తెలిసిందా అంటే తెలిసిపోయిందా అని అంటే ఈరోజు తెలిసిపోతుంది అని. వెళ్ళిపోతుంటే నాగవల్లి మ్యాడీ ఆగు అని పిలుస్తుంది. నాకు ముఖ్యమైన పని ఉంది మమ్మీ, నేను వెళ్ళాలి అని అంటే ఇది దానికన్నా ముఖ్యమైన విషయం అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో ముందర నించోపెడతాను. మీ అమ్మ ఎలా చనిపోయిందో తెలుసా నీకు అని అడుగుతుంది. అంటే నాకు తెలియదు మమ్మీ, ఎందుకంటే నేను అప్పుడు నెలపిల్ల కానీ కదా, నాకు తెలీదు, డాడీ చెప్పాడు ఏదో హెల్త్ బాగాలేక చనిపోయాడని చెప్పాడు అని అంటాడు. అబద్ధం, బావ చెప్పింది అబద్ధం, ఎందుకంటే మీ అమ్మ ఆరోగ్యం బాగాలేక చనిపోలేదు, ఒక దుర్మార్గురాలు చంపేసింది అని స్నేహితురాలని నమ్మినందుకు దారుణంగా చంపేసింది. మా అమ్మని చెప్పింది ఎవరు అమ్మ, ఎవరు చెప్పు అని అంటది. అనగానే చిన్ని వాళ్ళ అమ్మ కావేరి అని చిన్ని వాళ్ళ అమ్మే మీ అమ్మని చంపేసింది, అతి దారుణంగా చంపేసిందని చెప్తారు. చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపడం కారణం అంటే నేను నమ్మను. నాగవల్లి అంటది, నేనేమన్నా నిన్ను కన్నానా ఏంటి, నన్నెందుకు నమ్ముతావు, నేను ఒక ఆయలాగా నీకు సేవ చేసుకున్నాను అంతే కదా, నన్నెందుకు నమ్ముతావు అని. ఇదే విషయం మీ కన్న తల్లి చెప్పింటే నువ్వు నమ్మేవాడివి కదా, ఇది అబద్ధం అని అనేవాడివి కాదు కదా, పేగుబంధమే కదా, పెంచిన పనికి రాదు పేగుబంధం ముందు అని. నాకెక్కడ పిల్లలు పుడతారో, నిన్నెక్కడ ప్రేమగా చూసుకోరో అని అనుకొని నేను పిల్లలకు కనకుండా ఉన్నాను, అందుకనేమో నాకు నా మాటలకు ఇంత విలువిస్తున్నావేమో. మా అమ్మ ఎంతో నువ్వు పెంచి పెద్ద చేసినా నువ్వుకిట అంతే, అంతకన్నా ఎక్కువనే అని మ్యాడీ అంటాడు. ఎందుకంటే అమ్మతనాన్ని వదిలేసుకున్న నా కోసం నువ్వు అంతకన్నా గొప్పే, అలాంటి నిన్ను నేనెందుకు తక్కువ చూస్తాను మమ్మీ అని అంటే, నా మాట వినట్లేదు కదా మ్యాడీ, నువ్వు అమ్మ మీద నమ్మకం లేక కాదు మమ్మీ, చిన్ని వాళ్ళ అమ్మ అలా చేసిందంటే నేను నమ్మట్లేదు, దేవ వచ్చి అప్పుడే నేను నమ్మిస్తాను, మీ మమ్మీ చెప్పింది కరెక్టే అని నేను నమ్మిస్తాను అని. కబోర్డ్లోకి వెళ్ళి తీసి ఆ సాక్ష్యాలన్నీ మన మహికి చూపిస్తాడు అనమాట. ఆ మహి అన్నీ చూస్తాడు, అన్నీ చూసి ఒక అమ్మాయి కోపం వస్తుంది. ఆ పేపర్స్ అవన్నీ చూడగానే అతను కోపం వచ్చి కూర్చుంటాడు అనమాట. అందుకోసమే నీకు ఈ విషయం చెప్పలేను, అందుకోసమే చిన్ని నీకు దూరం చేయడానికే నేను బయట దేశానికి పంపించాను, కానీ నువ్వు మారలేవు, చిన్ని అన్నావు, ఆ చిన్నిని ఎంత ప్రేమిస్తున్నావు అని మాకు అర్థమైంది, ఇలా వదిలేసే నువ్వు పిచ్చోని అయిపోతావని మీకు ఒక గడువు పెట్టా, ఆ గడువు దాటగానే నువ్వు శ్రేయాని పెళ్లి చేసుకొని చిన్నిని మర్చిపోతావని అనుకున్నా, అందుకే జరిగిందంతా చెప్పలేకపోయాము, నువ్వు నమ్ముతావో లేదో నీ మనసుకి వదిలేస్తున్నాము, మనకిష్టమైన వాళ్ళ వార్తలు ఇలా వింటే నమ్మాలో నమ్మకూడదు అని అనిపిస్తుంది, వాళ్ళ మీద ప్రేమతో ఆలోచిస్తే నమ్మలేం, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నమ్మగలం, కష్టమైన నష్టమైన నిజం కాబట్టి. దేవా ఏమంటాడు, జరిగిందేదో జరిగిపోయింది, చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేసిందేమో, కానీ చిన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, చిన్నిని మేము యాక్సెప్ట్ చేస్తాము, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే కూడా మేము యాక్సెప్ట్ చేస్తానని. అమ్మని చంపింది కావేరి అని చిన్నికి తెలియకుండా ఉంటుందా, స్నేహం ముసుగులో నీతో తిరిగి నీకు మోసం చేసిందని ఇప్పుడు గిట నువ్వు నమ్మలేకపోతున్నావు. మ్యాడీ అంత కోపంలో ఉండి ఆ ఫొటోస్ అన్ని తీసుకొచ్చి అన్ని కాల్ చేస్తాడు. పాపం మధు ఎదురు చూస్తూ ఉంటుంది మ్యాడీ వస్తాడేమో అని. మధు అనుకుంటుంది మ్యాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, ఇన్ని రోజుల తర్వాత తన ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందుకి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అని మధు హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఈ రోజుతో నీకు నాకున్న దూరం తొలగిపోతుంది అని మధు అంట. నిన్ను నన్ను ఏ శక్తి విడదీయదు, నీకు నిజం చెప్పాలని అనుకున్నప్పటి నుంచి ఒక యుగంలా అనిపిస్తుంది, ఎక్కడున్నావు మహి అని అనగానే మహి వస్తాడు. ఇదేంటి మ్యాడీ ఇలా ఉన్నాడు, ఎంత వెతికినా చిన్ని అడ్రస్ తెలియలేదని మూడాఫ్లో ఉన్నాడే, ఇప్పుడు నేనే అని చిన్ని అని చెప్పగానే హ్యాపీ మూడ్లోకి వస్తాడులే. మ్యాడీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నేను గిట్ట ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, లేదు ఫస్ట్ నేను చెప్తాను, లేదు నేనే ఫస్ట్ చెప్తాను అని అంటాడు. సరే నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా, కళ్ళు మూసుకొని అంటాడు. అయితే మధు అనుకుంటుంది నేనే చిన్ని అని తెలియగానే మ్యాడీ కళ్ళల్లో ఉన్న వెలుగుని నేను చూడాలి అని అనుకుంటుంది. పాప ఇప్పుడు నువ్వు ఊహించింది ఒకటి చూడబోతున్నావు అని అక్కడ ఉన్న లవ్ షేప్ది ఓపెన్ చేస్తాడు అనమాట. ఆ ఫోటో చూడగానే షాక్ అవుతాడు మ్యాడీ.